ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించావా? మేము గెస్టెడ్ ఆఫీసర్లుగా రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు మమ్మల్ని మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నిన్ను ప్రజలు తరిమి కొడతారు. ఏమనుకుంటున్నావు? తస్మాత్ నేను నీ యొక్క జాతకం బయట పెట్టాలంటే నా విఘ్నత నాకు అడ్డొస్తా ఉంది. విఘ్నత కలిగినటువంటి వ్యక్తిని ఏమండి, ఒక చదువుకున్న దళిత మహిళని బందిపోటు అంటావా? ఎక్కడ రాను బందిపోటు? చెప్పి ఏం చేసావు? మా చరిత్ర నీకేం తెలుసు? 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నావు. నువ్వు వచ్చి ఎగిరి వచ్చి ఇక్కడ వలస పక్షిగా వచ్చి మా మీద ఏదో అవాకులు చవాకులు పేలుతున్నావు. శ్రీనివాస్ కపడతార్, నీ జాతకం మొత్తం కూడా బయట పెడతా. నువ్వు అనుకుంటున్నావేమో నీకులాగా నేను వసూలు రాజాని కాదు, చందాల మీద బ్రతికేవాడిని కాదు. స్వయం కృషితో వచ్చినటువంటి స్వామిదాసు తెరిచిన పుస్తకం. జాగ్రత్తగా మసులుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకుంటున్నావు నా అనుచరులు కానీ మా కార్యకర్తలు కానీ కన్నీరు చేస్తే ఎక్కడ కూడా తిరగలేవు నువ్వు. కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ సంగతి ఏంటో తేలుస్తాం, ప్రజలు తేలుస్తారు. నువ్వు ఇక్కడ సీటు తీసుకుంది ఎందుకయ్యా? నువ్వు సంపాదించుకొని చందాలు వసూలు చేసుకొని ఎక్కడికో పోయి హైదరాబాద్ లో పెట్టుకోవటానికి. ఈ రాష్ట్రంలో కూడా కాదు, అమరావతి కాదు, అదొక పూచి. నీకు బతుకుదేరు ఇచ్చింది అమరావతి. నీకు ఆ అమరావతి కమిటీ నీకు నెల నెల పే చేసేదానికి నుంచి అన్ని కూడా బయట పెడతా. అనుకుంటున్నావేమో నుప్పు స్వామిదాస్ అనేవాడు నుప్పు సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుద్ది. శ్రీనివాస్, నా ఓపికను పరీక్షించొద్దు. వ్యక్తిగత విమర్శలు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత మాట్లాడితే అంత ప్రజలు రెచ్చిపోతారు. నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను తిరగనీరు కూడా. ఖబర్దారని చెప్పి తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు మానుకో, పద్ధతిగా మాట్లాడు. విఘ్నత లేదా నీకు? ఒక చదువుకున్న మహిళని ఆమె ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మచ్చ కూడా లేకోకుండా జిల్లా పరిషత్తును పరిపాలించి మీ అధినేత అయిన చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్నటువంటి మహిళని ఎవరిని అడుగు, నీ పక్కన నాయకులను అడుగు, మీ నాయకుడిని అడుగు. మా నీతి నిజాయితీ నచ్చే, మా యొక్క ప్రవర్తన నచ్చే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం నాకు కల్పించారు. నీకులా కాదు, ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నా క్యారెక్టర్ క్యాలిబర్, నా యొక్క విద్యార్థి నాయకత్వ లక్షణాల వల్ల ఆయన పిలిచి సీట్ ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి నాకు బాధ్యతలు అప్పచెప్పారు. నీకులాగా కాదు, నీకులాగా బ్లాక్ మెయిల్ కాదు, నీకులాగా మరి ఏదో చందాలు వసూలు రాజా కాదు. రోజు నీ కాల్ డేటా బయట పెట్టవా? నువ్వు రోజు చందాలు ఎక్కడికా అమెరికాలో ఫోన్ చేస్తున్నావు, రాత్రులు మొత్తం కూడా ఎవడెవడికి ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు. వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు. నాకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అసలు ఇది వ్యక్తిగత జీవితం, నీ భార్య వ్యక్తిగత జీవితంలో కానీ, నీ పెళ్లి విషయంలో కానీ, నీ విద్యార్థి దశ విషయంలో కానీ, లేకపోతే నీ రాజకీయ విషయంలో కానీ నేను రాను. నువ్వు ఆఫ్టర్ ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేక నువ్వు ఏదో మాటలు వచ్చు కాబట్టి పాఠాలు చెప్పుకుంటూ పిరిడి కింద తీసుకుని నువ్వు మమ్మల్ని గెస్టెడ్ ఆఫీసర్లుగా చేస్తూ ప్రజాస్వామ్యం కోసం త్యాగం చేసి వచ్చినట్టు మమ్మల్ని విమర్శిస్తావా? జాగ్రత్తగా ఉండు అని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిక చేస్తా ఉన్నాం. మా కార్యకర్తలు రెచ్చిపోతా ఉన్నారు. నన్ను చాలా మరి మా వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. అయినా నేను రెచ్చిపోను. ప్రజాస్వామ్యం ఇది. కానీ వ్యక్తిగత టార్గెట్లు మాని నీ పాలసీలు సిద్ధాంతాలు చెప్పు. మేము కూడా నీ కుటుంబం జోలికి రాం, నీ భార్య జోలికి రాం, ఎవరి జోలికి రాం. మేము అలాంటి కుసంస్కారం మాకు లేదు. హెచ్చరిక చేస్తా ఉన్నాను. మరొకసారి ఇది పునరావృతం అయితే నీకు ఏం శాస్తి జరుగుద్దో, ప్రజలు ఏం చెప్తారో బుద్ధి అది తెలుసుకో. ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడదాం.